హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డగా, దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరము కూడా దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. అదే సమయంలో మనము లోకముల గురించి, లోకములో ఉన్న వారి గురించి భయపడకుండా దేవునికి మహిమకరముగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రియమిత్రులుగా దావీదు మహాభక్తుడు అంటున్న మాట ఏంటంటే, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. అంశము, నీవెందుకు భయపడకూడదు? మనము ఎందుకు భయపడకూడదు అంటే, బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే 118వ కీర్తనల గ్రంథంలో 6వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అంటాడు కదా, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను అంటున్నాడు. ఎందుకు భయపడకూడదు అంటే, మన పక్షమున దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉన్నాడు కనుక ఈ లోకములో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా మనము భయపడకుండా దేవుని మహిమ కొరకు నిలబడే వారిగా ఉందుముగాక. ప్రియమైన బిడ్డలారా గమనించండి, లోకములో ఉన్నవాడు మనకంటే గొప్పవాడు కావచ్చు, కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. కాబట్టి ఆ గొప్పవాడిలో మనం ఉన్నాం కనుక, ఆ గొప్పవాడే మనతో ఉన్నాడు కనుక మనము భయపడే వారిగా ఉండకూడదు. హెబ్రీ పత్రికలు అంటాడు 13వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? బైబిల్ చెప్తున్న మాట ప్రియమిత్రులారా, ఈ మాటల ద్వారా మనము ఒకరినొకరు బలపరుచుకుంటూ, స్థిరపరచుకుంటూ దేవునిలో కొనసాగే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రులు నాకేమి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ లోకంలో జీవిస్తున్న నీవు, నేను, మనమందరము కూడా ప్రతిదానికి భయపడే వారిగా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే, నీవు జీవము కలిగిన దేవుని కుమారుడుగా ఉన్నావు, కుమార్తెగా ఉన్నావు. అందుకనే ఈ లోకములో ఉన్న అనేకమైన అలజడులు వచ్చినప్పుడు, భయంకరమైన విపత్తులు వచ్చినప్పుడు నిన్ను నీవు ధైర్యపరచుకోవాలి. అది ఏదైనా కావచ్చు. నిన్ను నీవు ధైర్యపరచుకుంటూ దేవుని సన్నిధిలో కొనసాగే వ్యక్తిగా ఉండాలి. అందుకని కీర్తనకారుడు అంటాడు, నేను ఎందుకు భయపడాలి? యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. కాబట్టి చూడండి,
27వ కీర్తనలో కూడా ఒక చక్కని మాట, 1వ అధ్యాయంలో 27వ అధ్యాయము 1వ వచనంలో కూడా, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. చాలండి ప్రియమైన, దేవుడు వెలుగునై ఉన్నాడు, ఆయన రక్షకుడై ఉన్నాడు, రక్షించేవాడిగా ఉన్నాడు. కాబట్టి నేను భయపడను. లోకంలో చాలా మంది పిల్లరా రకరకాలైన భయాలతో వారి జీవితాలు భయంకరమైన పరిస్థితుల్లో నడిపించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ రోజున పిల్లరా నేను ఒక చోట ప్రార్థనకు వెళ్తే తల్లిదండ్రులు కుమారుడిని చూసి అంటున్నారు, ఈ కుమారుడు నాకు ఒక్కగానొక్క కుమారుడు, ఈ కుమారుడిని చూడకపోతే మేము ఏమైపోతాము? ఇదిగో తను పెళ్ళయింది కదా, తను సంపాదిస్తున్నాడు కదా, నేనేమైపోతాను, మేమేమైపోతాము, మమ్మల్ని ఎవరు చూస్తారు, ఎవరు పోషిస్తారు అని వారు భయపడుతూ ఉన్నారు. ఈ రోజున చాలా మంది వారు బ్రతుకుతూ ఉన్నారు, కానీ భయపడుతూ లోకానికి, లోకములో ఉన్న ఆలోచనలకి భయపడుతూ జీవిస్తున్నారు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, ఆయన రక్షకుడై ఉన్నాడు, కాబట్టి నేను భయపడను. ఎందుకంటే పిల్లరా బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, సృష్టిని సృష్టించిన సృష్టికర్త మనకున్నాడు. ఈ సృష్టిని సృష్టించిన వాడు మన పక్షమునున్నాడు. ఆయన ఏమైనా చేయగలడు, నిన్ను ఎలాగైనా బ్రతికించగలడు. తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, బంధువులు వెలివేసిన ఆయన కృప నీకుంటే నువ్వు ఖచ్చితంగా దేవునికి మహిమకరముగా బ్రతుకుదువు గాక. లోకము దాని సంపూర్ణతయు పిల్లరా అవన్నీ కూడా మనము చూసినట్లయితే, దేవుడు ఈ లోకాన్ని శ్వాసించగలిగిన దేవుడు, లోకములో ఉన్న ప్రతి దాన్ని శ్వాసించగలిగిన దేవుడు. అందుకని రోమా పత్రికలు అంటాడు పిల్లరా, అక్కడ ఒక మాట అంటాడు, 1వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే, అట్టివారు దేవుని సత్యమును సృష్టికర్తకు ప్రతిగా ఏం చేశారంటే మన పెద్దలు సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించారు, సృష్టికర్తను మరిచారు. ఈ రోజున క్రైస్తవులని చెప్పుకుంటున్న చాలా మంది చేసే పని ఏమిటో తెలుసా? క్రీస్తుని రక్షకుడిని ప్రక్కన పెట్టి ఇది లోకంలో మనం వాటికి బ్రతుకుతూ ఉంటున్నా. నిన్న నేను ఒక హిందువుల మందిరంలో ఒక చక్కని జంటను చూశాను. వారికి రమారమి ఒక 60-70 సంవత్సరాలు ఉంటే ఇద్దరు మందిరంలో కూర్చొని, ఇద్దరు ప్రక్కన కూర్చొని ఆ 2 చిన్నవి అవి ఏమంటారు, ఎలా పెట్టేవి, తాళాలు తీసుకొని ఇద్దరే ఉన్నారు. వారి ముందు ఒక చిన్న వాటర్ బాటిల్ ఉంది, వారు ఇద్దరే చేస్తున్నారు భజన. సరే, నేను అక్కడ కొద్దిగా ఆగి వాళ్ళని చూసి, అమ్మో ఈ వయసులో కూడా వీళ్ళు ఈ మందిరానికి వచ్చారు అని చూసి అక్కడ ఒక అతన్ని అడిగితే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా ఇది ఈ మందిరం కట్టిన కాడి నుంచి కూడా వీరి యొక్క వంశంలో ఉన్న వారందరూ ఎవరుంటే వారు ఇది అక్కడికి వచ్చి అలాగా భజన చేసి వెళ్తారయ్యా. మరి ఎంత వయసులో వీళ్ళు వచ్చారు ఏంటంటే అంటే ఇదిగో వారి వయసులో లేకపోతే వారి పిల్లలు ఎవరు పట్టించుకోవట్లేదు, అందుకని వారే వచ్చి కొనసాగిస్తున్నారు అంటే చూడండి.
వారికి ఎంత ఆశ, ఎంత భక్తి చూడండి. భయంకర వారు చాలా ముసలివారుగా ఉన్నారు. 60-70 ఇంకా దాటే ఉండొచ్చు. వారి యొక్క ధైర్యం ఏంటంటే, ఇదిగో మా దేవుడు మమ్మల్ని బ్రతికిస్తాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను పిల్లలు. ఈ రోజున జీవము కలిగిన దేవుని సన్నిధికి వస్తూ రకరకాలైన ఆలోచనలతో వస్తున్నారు. కానీ ఈ యొక్క దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి కనపరచటం మానేసి ఈ లోకంలో ఉన్న ఆ సృష్టిని పూజిస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎందుకు భయపడాలో తెలుసా? ఈ సృష్టిని సృష్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి మాత్రమే భయపడదుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యములు అంటాడు కదా, 2వ అధ్యాయము 24వ వచనం. అపొస్తలుల కార్యములు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణము వేదనలను తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. ఇంకా కొద్ది రోజుల్లో మనం పాడబోతున్నాం. ఏం పాట? లేచినాడురా సమాధి ఎల్లచినాడురా. నిజమే ప్రజలు పిల్లరా, ఆయన మృతిని గెలచి మరణపు ముళ్ళను విరిచి పునరుత్థానుడైన దేవుడు, ఆ దేవుడు పక్షములను నువ్వు ఉన్నావు కనుక నువ్వు భయపడవసరం లేదు. ఈ లోకంలో పిల్లరా అనేక రకరకాలైన అపవాదులు, లేకపోతే అనేక రకరకాలైన భయపెట్టేవి, భ్రమ పెట్టేవి రకరకాలుగా నీ దగ్గరికి రావచ్చు. యెహోషువ పాతుతో అన్నట్లుగా, అయ్యా ఆ సైనికులు అంటున్నారు, ఇక మనం పని అయిపోయిందయ్యా, మనం ఓడిపోయే టైం వచ్చింది అని వారు బాధపడుతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు యెహోషువ పాత ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి వారందరినీ ధైర్యపరిచి దేవుడు ఎప్పుడైతే వారి ప్రార్థన ఆలకించాడో ఆ రాజులు ఎంతమంది వచ్చినా కానీ వారందరినీ పిల్లల తుత్తునీలుగా చేసి వెనక్కి పంపించినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభువారు మనకున్నాడు. అందుకని నువ్వు భయపడే అవసరం లేదు. ఎందుకు భయపడకూడదు అంటే, మనల్ని ప్రేమించేవాడు అసమానుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన అసమానుడైన దేవుడు. ఈ లోకంలో ఏదైనా శ్వాసించగలిగిన దేవుడు ప్రజలు పిల్లలు. కాబట్టి అన్యుల వల్లే, లేకపోతే లోకంలో ఉన్న వారి వల్లే మనం భయపడవసరం లేదు. మనము చేపట్టిన దేవుడు గొప్ప దేవుడు, జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆయన నీకు తోడుగా ఉండగా ఈ లోకంలో ఎవడు నీ ఎదుట నిలవనే. అంతేకాదు ప్రజలు పిల్లరా, ఎందుకు భయపడకూడదు అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో కూడా అంటాడు కదా, మత్తయి సువార్త, నీకు నేను ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో గైకొనవలెనని. పిల్లరా, నీవు ఎప్పుడైతే ఆయన చెప్పిన మాటను విని ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ప్రేమను కలిగి ఉంటావో,
ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీవు దేనికి బెదిరిపోయే పరిస్థితి రానే రా. ఇంకేమంటున్నాడు? ఇదిగో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు ఎవరితో ఉన్నాడంటే సదాకాలము నీతో కూడా ఉన్నానని చెప్పాను. సదాకాలం యుగ సమాప్తి వరకు, ఈ యుగ సమాప్తి వరకు కూడా ఆయన సదాకాలము నీకు తోడుగా ఉండే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైనా భయపడాలి అంటే అది జీవము కలిగిన దేవునికే భయపడాలి, కానీ ఈ లోకంలో ఉన్న వారికి ఎవరికి భయపడ అవసరం లేదు. ఆయన అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉండే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను పోషించే దేవుడు, నీ పక్షమున నిలబడే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకానొక సమయంలో దేవుని బిడ్డలారా, ఒక ప్రవక్త దగ్గరికి ఆ రాజు ఏం చేస్తాడంటే అనేక మందిని ఇదిగో ఆ యొక్క ప్రవక్తను చంపడానికి రథాలతో వచ్చి చుట్టూ ముట్టడేస్తారంట. చుట్టూ ముట్టడేసినప్పుడు శిష్యుడు అంటాడు, అయ్యా గారు ఈ రోజుతో మన పని అయిపోయింది. ఎందుకో తెలుసా? ఇదిగో చుట్టూ వారి రథాలు ఉన్నాయి, వారి మధ్యలో మనం ఉన్నాం, కాబట్టి మన పని అయిపోయింది అంటే వెంటనే ఆ ప్రవక్త అప్పుడు పిల్లరా, ఇదిగో వారు పంపించిన రథాలనే చూస్తున్నావా, ఇప్పుడు వెళ్ళి బయటికి చూడు అని అన్నప్పుడు పిల్లరా, అక్కడ అంటే ఆశ్చర్యం, అగ్ని రథాలు కనబడుతున్నాయి అంటే వారి వెనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే నీ కొరకు, నా కొరకు, మన కొరకు అగ్ని రథాలను పంపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే అంటాడు, నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను, నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను అంటాడు. బిడ్డరా, నేను ఎందుకు భయపడాలి? నా దేవుడు అసమానుడు. ఆయన అన్ని విషయాల్లో ఆయన నాకు తోడుగా ఉండే దేవుడు. కాబట్టి నేను భయపడవసరం లేదు, దడవవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఇంకా బైబిల్ ఏం చెబుతుందంటే ఎందుకు మనం భయపడకూడదు, ఎందుకు మనం ధైర్యంగా ఉండాలంటే మనల్ని బలపరచుచు దేవుడు మన కొరకు రాసిన ఆ మాటను మనం చూద్దాం. చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. అంత వెలుగును ప్రకాశించే ఆ గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని మనం బలపరచుకోవటం కోసం దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన సర్వ సృష్టికర్త, సర్వాంతరయామి. పిల్లరా, ఆయన తేజోమయుడై ఉన్న దేవుడు, ఆయన మన పక్షమునున్నాడు. మనల్ని మనం ఎందుకు బలపరుచుకోకూడదు, ఎందుకు ధైర్యపరుచుకోకూడదు? ప్రియమైన బిడ్డలారా, అంచకాలం అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం. మనం వాక్యము ద్వారా మనల్ని మనం బలపరుచుకుంటూ ఎదిరించే ఆ యొక్క అపవాదంటండి
భయంకరమైన పరిస్థితుల్లో తీసుకెళ్లాలని ఎదురు చూస్తూ ఉందంట. గర్జించు సింహం వలె అపవాది ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు మృంగుదమా అని. అయితే నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యమును పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో, ఆయన యుగ సమాప్తి వరకు ఆయన మనకు తోడై ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ప్రకృతిని శాసించగలిగిన దేవుడు, శత్రువులను మిత్రులుగా చేసే దేవుడు. ఆయన నిన్ను అన్ని విషయాల్లో తోడుగా ఉండి ఘనపరచడానికి, స్థిరపరచడానికి మనకు చాలిన దేవుడు, మనకు తగిన దేవుడు పిల్లలు. కాబట్టి మనము గర్వించేవారిగా, దేవునిని స్తుతించేవారిగా, ఈ లోకంలో ఎన్ని అలజడులు వచ్చినా, ఎన్ని అగ్ని లాంటి సమస్యలు లేకపోతే ఎలాంటి శ్రమలు వచ్చినా మనం భయపడకుండా మన దేవుణ్ణి ముందుంచుకొని మనం ఎప్పుడైతే ఆయనకు మహిమకరంగా నిలబడతామో ఖచ్చితంగా దేవుడు మనతో ఉండి మన ప్రతి అవసరతలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వాక్యమును చదువుకుంటూ వాక్యము ద్వారా మనల్ని మనం బలపరుచుకుంటూ స్థిరపరచుకుంటూ మనం ముందుకు కొనసాగే రీతిలో ఉండాలి. ఇందాక మెడికల్ షాప్కి వెళ్తే అక్కడ ఒక ఆయన మెడికల్ కోసం వచ్చాడు, మందుల కోసం వచ్చాడు. మందుల కోసం వచ్చిన ఆయన మాట్లాడుతుంటే, పాస్టర్ గారు మీరు మీలో ఎలాంటి అలజడులు కానీ భయాందోళన కానీ అసలు అలాంటివి ఏమి మీ ముఖంలో కనిపించకుండా ఉంటే ఆ మాత్ర ఏదో చెప్పకూడదు. ఏం మాత్ర? నాలోనంట భయం లేదంట, నాలో దిగులు లేదంట. అప్పుడు చూసినప్పుడు నువ్వు అట్టగా ఉన్నావు, ఇప్పుడు అట్టగా ఉన్నావు. నేనేందండి నీ కండిషన్లో ఎట్ట అయిపోయావు. ప్రజలు బిడ్డరా, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ దిగులు చింత మనకి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను మోషేకి ఏ విధంగా తోడై ఉన్నానో నీకును నేను ఆ విధంగా తోడై. నువ్వు భయపడమాకు, దిగులు పడకు, జడీకు. యెహోవా మన పక్షమునున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో చాలా మంది ప్రజలున్నారా, ఎందుకు భయపడతారో తెలుసా? తెల్లారితే పరిస్థితి ఏంటి? ఏ పనికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎలా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలి. బిడ్డరా, నిన్ను పుట్టించిన వాడు నిన్ను బ్రతికించటానికి అసమానుడైన దేవుడు. హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి గరిసెలలో కూర్చుకోవు. ఆకాశ పక్షులను చూడండి. నిజమే పిల్లరా, అవి ఎక్కడ విత్తవు, కోయవు, గరిసెలలో. మనిషి పిల్లలు ఎలా తయారయ్యాడంటే, ఒక 100 రోజులకు ఉండగాని అమ్మో ఈ 100 రోజుల తర్వాత ఏంటి నా పరిస్థితి, 100 రోజుల తర్వాత కూడా మనం ఆలోచిస్తూనే ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, రేపు నీది కాదని తెలుసుకో, బుడగవురా నీవు బ్రతుకవురా. రేపు మంద కాదు, ఈరోజే మనం. ఈరోజు దేవునితో ఎంత సమయం గడపగలవు, దేవునితో నువ్వు ఎంతగా పని వేసుకోగలవు. ఈరోజే నీది. నువ్వు ఎలాగా
ఆయన మెప్పించగలవు, ఆయన కొరకు నువ్వేం చేయగలవు? ఆయన ఏదైనా చేయటానికి సమర్థుడు. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయటానికి సమర్థుడు. అయితే ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు? ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేయగలుగుతున్నావు? ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. ధైర్యపరుస్తున్నాడు. నేను సర్వ సృష్టికర్తను, నేను తేజోమయుడును, నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు కొట్టు శుద్ధి వంటిది కాదా? సాకల వారి సబ్బు వంటిది కాదా? నేను నిన్ను పోషించడానికి సమర్థుడను. కాబట్టి ఆ సమర్థుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక మనం దేనికి భయపడవసరం లేదు. ఏమంటున్నాడు కీర్తనకారుడు అంటాడు, 3వ అధ్యాయం మొదట మనం చదువుకుందాం 6వ వచనంలో ఏమంటున్నాడు? 10,000 మంది నా మీదకి దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను. ఎంతటి గొప్ప మాట! ఎంతమంది వచ్చినా సరే ఐ డోంట్ కేర్. ఎందుకో తెలుసా? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అందుకని మనం భయపడే అవసరం లేదు, చెడి అవసరం లేదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని అన్యులంట ఎంతో ఆలోచన చేస్తారంట. అయితే మన దేవుడు అంటున్నాడు, నిన్ను పోషించగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు పిల్లరా, ఆనాడు దావీదు మహాభక్తుడు అంటున్నాడు, నేను భయపడను అని. ఈరోజు విశ్వాస జీవితంలో జీవించున్న నీవు, నేను, మనమందరము కూడా, దేవుణ్ణి నమ్ముకున్న మనమందరము కూడా, ఆయన కృపకు పాత్రలుగా ఉన్న మనము కూడా ఒక ధైర్యము కలిగిన మాట చెప్పగలమా? నేను భయపడను. నేను ఎందుకు భయపడాలి? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆ విధంగా మనల్ని మనం బలపరుచుకుంటూ దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉంటామో, దేవుడు ఖచ్చితంగా మనలను, మన కుటుంబాలని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.